మీరు ప్రేమించినటువంటి వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏం చెయ్యాలి? ఇలాగే చెయ్యాలి. అది ఏంటి అనేది ప్రేమించి ఎవరైతే మోసపోయి ఉంటారో అది అబ్బాయి కావచ్చు, లేకపోతే అమ్మాయి కావచ్చు. అయినా సరే వాళ్ళు ఇంకా వాళ్ళని మర్చిపోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మరి వాళ్ళని ఎలా మర్చిపోవాలి? వాళ్ళ లోకంలో నుంచి బయటికి ఎలా రావాలి? లేకపోతే వాళ్ళతో కలిసి బ్రతికే అవకాశాలు ఏదైనా ఉంటాయా? మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏం చెయ్యాలి? వాళ్ళని మీ దారిలోకి ఎలా తీసుకొచ్చుకోవాలి? అనేది ఈ వీడియోని ప్రతి అబ్బాయి, అమ్మాయి కూడా తప్పక చూడాల్సినటువంటి వీడియో. ఈ వీడియో చూడటం వలన మీకు ఏదైతే కావాలి ఆ సమాధానం అంటే మీ యొక్క ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అనేది 100కు 1000% దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. పూర్తిగా వింటే మీకు చక్కగా అర్థమవుతుంది. లేదు అంటే మాత్రం సరిగ్గా అర్థం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామందిని కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. ఎవరినైనా ఒక పర్సన్ని బయట వాళ్ళనే గబక్కన చూసినప్పుడు కొంతమంది నచ్చుతూ ఉంటారు. ఆ నచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరిని బాగా ఇష్టపడి అంటే పరిచయం అనేది ప్రేమగా మారుతూ ఉంటుందన్నమాట. ముందు వాళ్ళ కళ్ళకు చూడంగానే వాళ్ళు నచ్చుతారు. మనిషి రూపం బ్రహ్మాండంగా ఉంది. ఎవరికైనా సరే మనిషికి పూర్తిగా నచ్చినప్పుడే ఆ వ్యక్తిని ఇష్టపడటము, ప్రేమించటం అనేది జరుగుతుంది. వాళ్ళ మనసు ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకంటే మనసు అనేది అది లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క బుద్ధి గుణగుణాలు ఎలా ఉంటాయో ఫస్ట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు. రూపాన్ని బట్టి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇక తర్వాత దిగిన తర్వాత ఆ లోతు ఏంటనేది తెలిసిద్ది అనమాట. తర్వాత మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి, అంటే వాళ్ళు మాట్లాడే బిహేవియర్ని బట్టి, వాళ్ళు కష్టాల్లో రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి, ఇలాంటి వాటిని బట్టి అది కూడా నిదానంగా తెలిసిద్ది. అది ఫస్ట్లో కూడా గబక్కన అంత తేలిగ్గా అర్థం కాదనమాట. అది తెలియటానికి కూడా చాలా సమయం అనేది పడుతుంది. అది తెలిసేటప్పటికీ చివరికి ఇద్దరిలో ఎవరైతే సిన్సియర్గా ఇష్టపడి ఉంటారో వాళ్ళు ఒక ఇదిలోకి వెళ్ళిపోతారనమాట. అంటే చివరికి వాళ్ళకి ఏంటంటే మనసు నిండా బాధ అనేది మిగిలిద్ది. అలాగా ఆ ఇష్టపడినటువంటి వ్యక్తి కొట్టే దెబ్బ ఉంటుంది చూసారా, అది వీళ్ళు కోలుకోలేని దెబ్బగా మారుతుందనమాట. యువతల ఈ వ్యక్తి అది ప్రేమించే అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఇద్దరిలో ఒకరు మాత్రమే ఉంటారండి. ఇద్దరు అలా ఉండరు. ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే అలా ఉంటారు. కొంతమంది ఎక్కడన్నా ఇద్దరు ఈక్వల్గా ఉండవచ్చు, అది వాళ్ళ అదృష్టం. కానీ ఎక్కువ శాతం ఒక 90% మందిని కనుక మనం గమనించినట్లయితే అబ్బాయ అమ్మాయ ఎవరో సిన్సియర్గా ఒకళ్ళు మాత్రమే ఉంటారు. వీళ్ళేంటంటే మితిమించిన ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళే లోకంగా, వాళ్ళే సర్వస్వంగా ఇష్టపడుతూ ఉంటారు. మైండ్ అంతా కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ గురించే ఇదిగా ఉంటూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళేంటంటే వాళ్ళ ప్రేమ తట్టుకోలేని ప్రేమ బయటికి చూపించేస్తూ ఉంటారు. తిన్నావా, తినలేదా, నిద్రపోతున్నావా, నీ హెల్త్ చూసుకో, ఏం చేస్తున్నావు, ఇంకా నిద్రపోలేదా. ఆ ప్రేమ కాస్త కొన్ని సందర్భాల్లో అది అనుమానంగా కూడా మారుతుంది. ఎవరితో నన్ను మాట్లాడితే తట్టుకోలేకపోవటము, భరించలేకపోవటము, ఏమో మళ్ళీ గబక్కన ఎవరు నన్ను ఇష్టపడతారేమో అది ఇదని చెప్పేసేసి మితిమించి ఉంటుందన్నమాట ప్రేమ. మితిమించిన ప్రేమ వీళ్ళు చూపిస్తూ ఉంటారు. చూపించేసరికి అది అవతల వ్యక్తికి ఏంటంటే చులకనగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మితిమించి ప్రేమను చూపిస్తున్నప్పుడు అదే అంటారు, ఏదైనా సరే లిమిట్ అనేది ఉండాలి. మనకి అమృతమైనా సరే మితిమించిపోతే అది విషంగా మారుతూ ఉంటుంది. ప్రేమైనా సరే మీరు మితిమించి ప్రేమ చూపిస్తే చివరికి ఏంటంటే ఒంటరిగా మిగిలిపోవలసినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గర విలువను కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు అంత ప్రేమ ఉన్నప్పుడు, అంత చేసినప్పుడు ప్రేమ మాత్రమే కాదు, మనిషి మీద నమ్మకం కూడా ఉండాలి. సరే, నమ్మకం కూడా ఉంది. నమ్మకం ఉన్నప్పుడు మీరు మితిమించి ప్రేమను చూపిస్తున్నారు. అది అవతల వాళ్ళకి ఎలా ఉంటుందంటే టార్చర్ లాగా ఉంటుందన్నమాట. అలా ఉండి అంటే ఇక వామ్మో ఈ ప్రేమను భరించడం కూడా మా వల్ల కాదు అని చెప్పేసేసి వాళ్ళేంటంటే కొంచెం కొంచెంగా డైవర్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు చేసే పొరపాటు ఏంటంటే ప్రేమించడంలో తప్పు లేదు. మితిమించి ప్రేమించి మీ యొక్క గౌరవాన్ని మీరే తగ్గించుకుంటూ ఉంటున్నారు. మీరు అంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు ఒకేలాగా వ్యవహరిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఇంక మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు? మీరంటే పిచ్చి, మీరంటే సర్వస్వం, మీరంటే లోకం, మీరంటే ప్రాణం, మీరు లేకపోతే నేను లేనని చెప్పేసి చెప్తూ ఉంటున్నారు. ప్రతిదీ కూడా మనసులో అదంతా బయటికి పెట్టేసేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకెందుకు పట్టించుకుంటారు? మనమంటే ఇంత పిచ్చిగా ఉన్నారు, ఎక్కడికి పోతారని చెప్పేసేసి ఒక లెక్కలేనితనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సమయాన్ని సందర్భాన్ని బట్టి మనం ఒక్కొక్క విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఉండాలి. కానీ
అసలు అంటే ఏదో కరువులో నుంచి వచ్చినట్లుగా అలా చూపిస్తే ఏంటంటే అవతల వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఆ పట్టించుకోకపోవటంలో సగం మీ తప్పు కూడా ఉంటుంది. కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే ఆ పర్సన్ నుంచి మార్పులు చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అంటే మీరు మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరు కొంచెం కాపాడుకోండి. అలా కాకుండా ఇన్నాళ్ళ నుంచి వారు ఉంటేనే మీరున్నారా? వాళ్ళే మిమ్మల్ని బ్రతికిస్తున్నారా? మీ చుట్టూతా మీ ఫ్యామిలీ మీ గురించి ఎంత కష్టపడింది, మీ తల్లిదండ్రులు మీ గురించి ఎంత కష్టపడ్డారు, ఎంత చేశారు. ఇవాళ మధ్యలో వచ్చినటువంటి ఒక పర్సన్ గురించి వాళ్ళు లేకపోతే మేము ఉండలేము, వాళ్ళు మాట్లాడకపోతే మాకు పిచ్చెక్కుతుంది, వాళ్ళు ఫోన్ చేయకపోతే మేము తట్టుకోలేకపోతున్నాము, వాళ్ళు మమ్మల్ని లెక్క లేకుండా చూస్తున్నారు, అవమానిస్తున్నారు, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎంత ప్రేమను చూపిస్తుంటే అంత దూరం పెట్టేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటుంటే మీరు చూపించేటటువంటి పిచ్చి ప్రేమే ఇవాళ రోజున మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండేటట్లుగా చేసింది. ఇదే ప్రేమను వాళ్ళు మీ మీద చూపించినా మీరు కూడా ఇలాగే అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళ బెట్టుగా ఉంటున్నారు కాబట్టి ఇవాళ మీరు ఎగబడుతున్నారు. అదే బెట్టుగా మీరు కూడా ఉంటే వాళ్ళు కూడా మీ దగ్గరకు అలాగే అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ఇప్పటికైనా మీరు మారి కొంచెం మీరు బెట్టుగా ఉండి మీ యొక్క గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం అనేది చేయండి. నిదానంగా వాళ్ళల్లో మార్పులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాని ఆ మనిషి కొంతమందికి ఏంటంటే ఆ మితిమించిన ప్రేమను తట్టుకోలేక వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. దూరం అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళని ఎంత కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళకి ఎందుకు ఇక ఒక రకమైనటువంటి అసహ్యం అనేది ఏర్పడి వాళ్ళు రావటానికి కూడా అసలు ఇష్టపడరు, వీళ్ళ ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు అనమాట. పూర్తిగా తీసేస్తారు వాళ్ళ లైఫ్లో నుంచి వీళ్ళని, అట్లా చేసేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ దాకా తీసుకొచ్చుకోకుండా ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని గురించి మీరు కొంత టైం అనేది ఉంచుకోండి. అంతేకాని ఫోన్ చేయంగానే ఫోన్ ఎత్తేసేయటము, మెసేజ్ పెట్టంగానే వెంటనే రిప్లై ఇచ్చేసేసేయటము, మళ్ళీ ఆ మెసేజ్ పెట్టేదాకా మళ్ళీ ఎప్పుడు పెడతారా ఏంటని చెప్పేసి వెంటనే చూడటం, వెంటనే రిప్లైలు ఇవ్వటము, ఇలాంటివి అవతల వాళ్ళకి కరువుగా కనిపిస్తాయి. కాబట్టి అలాంటి కరువుగా ఉన్నట్లుగా దయచేసి ఎప్పుడు కూడా కనిపించవద్దు. మీరు కూడా కాస్త బిజీగా ఉండండి. మీ అంతటా మీరు కూడా ఒక సెల్ఫ్గా ఏదైనా చేసుకుంటుంటే ఒక కష్టపడి ఏదన్నా ఒక జాబ్ కానీ లేకపోతే చదివే చదువుల్లో ఒక మంచి చక్కగా చదువుకోవటము ఇలాంటివి చేసుకుంటుంటే మీ యొక్క రెస్పెక్ట్ని పెరిగేదాన్ని బట్టి అవతల వ్యక్తులు మిమ్మల్ని గౌరవించే అవకాశం అనేది ఉంటుంది. అలా అప్పుడు మిమ్మల్ని పట్టించుకుంటారు. అలా పట్టించుకోవట్లేదా అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవటం మానేసేసేయండి. పట్టించుకోవట్లేదు, ఎన్ని చేసినా కూడా మీ విలువ తెలుసుకోవట్లేదు అని అంటే వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమించట్లేదని అర్థం. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత బిజీగానన్నా అంటే కొంతమంది అంటారు మేము బిజీగా ఉన్నాం, పలకరించడానికి మాకు టైం లేదు. గుడ్ మార్నింగ్ పెడితే కనీసం గుడ్ మార్నింగ్ అని రిప్లై ఇవ్వడానికి టైం లేదు. సరే ఉదయం టైం లేదు, మధ్యాహ్నం టైం ఉండదా, సాయంత్రానికి టైం ఉండదా, ఒక చిన్న గుడ్ మార్నింగ్ అనే రిప్లై ఇవ్వడానికి టైం దొరకదా ఒక రోజు మొత్తంలో? అంటే అక్కడ టైం లేకపోవటం కాదు, వారి మనసులో మీ మీద ఏ ఫీలింగ్ అనేది లేకపోవటము. అలా పట్టించుకోని వాళ్ళని వదిలేసేయండి. అలాంటి పట్టించుకోని వాళ్ళని మీరు వాళ్ళ చుట్టూతా తిరిగి పట్టించుకో అంటే పట్టించుకోరు. కడుపులో లేనిది కాళ్ళ మీద పడితే రాదనమాట. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించటం లేదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా ప్రేమ ఉన్నటువంటి మనిషి ఏదో ఒక టైంలోనైనా రెస్పాండ్ అవుతారు. మరి ప్రతి విషయంలో కూడా మీరే పలకరించాలి, మీరే మాట్లాడాలి, మీరే ఫోన్ చేయాలి. వాళ్ళు తప్పు చేసినా మీరే బ్రతిమిలాడాలి, మీరు తప్పు చేసినా మీరే బ్రతిమిలాడాలి. నవ్వినా తప్పే, ఏడ్చినా తప్పే, నవ్వకపోయినా తప్పే, ఏడవకపోయినా తప్పే. ఇట్లా ప్రతిదీ కూడా చిన్న చిన్న పాయింట్స్ని కూడా పెద్ద హై చేసేసి తప్పులు వెతికి చూపిస్తూ ఉంటారు. అలాంటి వారికి మీ మీద ప్రేమ లేదని అర్థం. వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. అలాంటి పట్టించుకోవట్లేదని అంటే ప్రేమ లేదు. వాళ్ళని వదిలేసేసేయండి, వాళ్ళని మీరు పట్టించుకోవటం మానేసేసేయండి. అంతేకాని బలవంతంగా మనం కష్టపడి డబ్బు అయితే సంపాదించుకోగలుగుతాం, కానీ కష్టపడి బలవంతంగా ఎదుటి మనిషి మనసులో ప్రేమనైతే మనం సంపాదించుకోలేము. ఒక మనిషిని ఎట్లాగైనా సొంతం చేసుకోవచ్చు, కానీ ఆ మనిషి మనసులో ప్రేమను సంపాదించుకుంటూ ఉంటుంది చూడండి, అది గొప్పతనం. అది అర్థం చేసుకోవాలి. అంతేకాని ఎప్పుడు కూడా పట్టించుకోని వాళ్ళ వెంట పడటం తప్పు. నిజంగా అటు సైడ్ నుంచి కూడా రెస్పాన్స్ ఉంటే మాత్రం మనం ముందు చెప్పుకున్నట్లుగా ఎక్కువగా మితిమించి ఏది చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలా ఉంటే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టకుండా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అసలు పట్టించుకోని వాళ్ళని వదిలేసేయండి. ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసినా వాళ్ళు రారు. కావాలంటే ట్రై చేసుకొని మీకు వస్తే హ్యాపీయే, కానీ రారు. అది అర్థం చేసుకుంటే అది మీకు అదేంటనేది మీకే తెలిసిద్ది అనమాట. అది కాలమే మీకు సమాధానం చెప్పిద్ది.
కాబట్టి ఇలా చేయండి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వాళ్ళ యొక్క విలువైనటువంటి చదువులను, సమయాలను, టైంని వేస్ట్ చేసి పనికిరాని విషయాల మీద ఆసక్తి పెట్టి విలువైనటువంటి వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటున్నారు. తల్లిదండ్రులు బాధపడేలాగా చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని బయటికి పంపించేది మీరు బాగుండాలని, మీకు మంచి భవిష్యత్తు కోసము. అంతేకాని ఇలాంటి పనికిరాని విషయాల కోసం కాదు. అది మీరు అర్థం చేసుకోండి. ఏదైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఉంటారు. మీ జీవితంలో వారు ఎలాగైనా ఉంటారు. మీరు ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా మిమ్మల్ని వదిలిపెట్టరు. వదిలిపెడుతున్నారా అంటే మీరే కాళ్ళు పట్టుకున్నా కూడా ఉండరు. కాబట్టి అలాంటి వాటి గురించి ఎక్కువగా టైం వేస్ట్ అనేది చేసుకోవద్దు. ముందు జీవితం మీద, భవిష్యత్తు మీద, చదువు మీద, ఉద్యోగాల మీద, చేసే పనుల మీద శ్రద్ధ పెట్టండి. అంతేకాని ఆ పనికిరాని మనుషుల మీద పెట్టొద్దు. అది మీరు గుర్తుపెట్టుకోండి. విలువిచ్చే వాళ్ళకి విలువ ఇవ్వాలి, అందరికీ విలువ ఇవ్వకూడదు. అది అర్థం చేసుకోండి. ఎవరికి విలువ ఇవ్వాలా, ఎవరికి విలువ ఇవ్వకూడదు అనేది వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అది అర్థమైంది కదండి ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది అబ్బాయిలకు, అమ్మాయిలకు చేరి, ఎందుకంటే చాలామంది కూడా లైఫ్ని చాలా వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. తెలియదు, ఆ ఏజ్లో ఏంటంటే తెలియదు, ఏదో కావాలని అనుకొని ఆ విలువైనటువంటి ఆ ఓపికని, సమయాన్ని అంతటినీ వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో అనేది వాళ్ళకు చేరి వాళ్ళు కూడా చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది అయినా మారే అవకాశం అనేది ఉంటుంది. దాని ద్వారా భగవంతుడు కూడా మనకు తప్పకుండా ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేస్తాడు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్స్ దగ్గర లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఇట్లా ఇబ్బంది పడేవాళ్ళు వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఇట్లా మీకు ఏదైనా అంటే ఇష్టపడిన వాళ్ళు ఏదైనా దూరం పెట్టేశారు, అవాయిడ్ చేసిన వాళ్ళు అలా ఏదన్నా ఉంటే ఆ యొక్క ఫీలింగ్ని మీరు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయవచ్చు. అలా చేయటం వల్ల మీ మనసు కొంచెం రిలీఫ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అర్థమైంది కదా. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.